నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి గ్రామంలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారైన రూపారెడ్డి మేరం గారిని దారుణంగా అదే పాఠశాలలో పనిచేసే చదువుకునే 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు హత్య చేయడం జరిగింది. మరి అతి క్రూరంగా ఇది సమాజం అంతా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే ఆ విద్యార్థులు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే వారి తల్లిదండ్రులను పిలిచి మీ పిల్లలు ఇట్లా చెడు మార్గంలో వెళ్తూ ఉన్నారని ఆ ప్రిన్సిపాల్గా తన బాధ్యతగా చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక వారం రోజులు కక్షపూరితంగా ఏ విధంగా అని వీళ్ళు ఈమెను చంపాలన్నట్టుగా ప్లాన్లు వేసుకొని లాస్ట్కు వారు స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళే సమయంలో వారిని 27 కత్తిపోట్లతో వాళ్ళ ఇంట్లో దూరి 27 కత్తిపోట్లతో వెనక సైడు అతి క్రూరంగా చంపడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈరోజు సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి రావాలంటే కూడా భయపడతా ఉన్నారు. ఉపాధ్యాయులకు భద్రత కావాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చినాం. ఉపాధ్యాయులకు కానీ విద్యారంగంలో ఉన్న విద్యా సంస్థలకు ఒక భద్రత, ఒక ప్రత్యేక చట్టం రావాలి, దీనికంటూ ఒక నోడల్ ఆఫీసర్ని వేయాలి అనేసి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా చిన్న పొరపాటు చేసినప్పుడే విద్యార్థులను వారి పిల్లలను మందలించినట్టయితే ఈరోజు ఈ స్థాయికి రాకుండా పోతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల అతి ప్రేమతోని వారికి మొబైల్ ఫోన్స్, బైకులు ఇవన్నీ కొనిచ్చేసి ఈరోజు వారు చెడగొడుతూ ఉన్నారు. కొట్టేసి ఇదంతా ఈ సోషల్ మీడియా, మొబైల్స్ అంటూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈ తప్పు జరిగిందంటే తల్లిదండ్రులే పెంపకమే అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సమాజంలో ఇలాంటి రిపీట్ కాకుండా ఒక చట్టం తీసుకురావాలి. ప్రైవేటు పాఠశాలలు అనగానే ప్రభుత్వాలు కూడా కఠినమైన నిబంధనలు పెట్టి మమ్మల్ని కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ ఒత్తిళ్ళ వల్ల చిన్న పిల్లవాడిని ఇట్లా కనీసం చిన్నగా కొట్టినా కూడా మీకు కొట్టే హక్కు ఎక్కడిది అనేటట్టుగా ఇంట్లో తల్లిదండ్రులు మందలించినట్టుగా ఒక ఉపాధ్యాయులు మందలించినా కూడా ఈరోజు అది కఠినమైన తప్పుగా ప్రభుత్వాలు చిత్రీకరిస్తూ ఉన్నాయి. మరి కొంత వెసులుబాటు అనేది రాకపోతే గతంలో మన ఒక 50 సంవత్సరాల క్రితం టీచర్ కొట్టినా తిట్టినా మన తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి గొడవ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఒక మాట అంటే తల్లిదండ్రులు వచ్చి గొడవ చేసే పరిస్థితి ఉన్నది. ఈ వ్యవస్థ అంతా మారిపోయింది. ఇలానే పోతే రానున్న రోజులలో విద్యారంగం వినాశనానికి దారితీస్తుందని, ఇలాంటి ఘటనలు పునరావృతమైనా కూడా విద్యారంగం అంతా చాలా ఇబ్బందులకు గురవుతుంది. దానివల్ల మొత్తం సమాజంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవడం వల్ల మనము అరికట్టే పరిస్థితి కూడా తప్పిపోతుంది. కనుక ప్రభుత్వాలు ఇకనైనా ఒక మంచి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. అంతేకాకుండా రూపారెడ్డి గారిని హత్య చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. అంతేకాకుండా రూపారెడ్డి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు శ్రావణ శుక్రవారం అందరూ పండుగ పూట కూడా సుమారుగా 800 మంది మహిళా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరైందంటే మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సంఘటనలు వారి దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా ట్రస్మా మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిని ఇవ్వడం జరిగింది. ఇటీవల చోటు చేసినటువంటి పరిణామం ఏమవుతుందో ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారిని ఆ పాఠశాల విద్యార్థులు హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రైవేటు వృత్తిలో ఎంతోమంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై పాటుపడుతున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులను, యాజమాన్యాలను ఇలా చేయడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి సారించి వారి వద్దే విద్యాశాఖ ఉంది. సో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎవరైతే ప్రైవేటు యాజమాన్యాలు కానివ్వండి, ప్రైవేటు ఉపాధ్యాయులకు సంరక్షణకై కొత్త చట్టం తీసుకొచ్చి ముఖ్యంగా ఈ డ్రగ్స్ను నియంత్రించి ఈ పాఠశాల దశలోనే విద్యార్థులు డ్రగ్స్ వాడుతూ సమాజంలో పెను మార్పులను సృష్టిస్తున్నారు. కనుక ముఖ్యమంత్రి గారికి మా యొక్క పర్సనల్ రిక్వెస్ట్, మీరు వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి ప్రైవేటు యాజమాన్యాలను, ఉపాధ్యాయులకు రక్షణకై మీరు తోడ్పాటు అందించాలని కోరుతున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే విద్యార్థులు ప్రాపర్గా
సమాజము అంటే గర్వించే విధంగా జీవించలేకపోతున్నారంటే అందరి యొక్క హస్తము ఇందులో ఉంది. ఈరోజు పిల్లలకి భోజనం పెట్టాలంటే కూడా తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ ఇచ్చే భోజనం పెడుతున్నారు. ఇక పెరిగిన తర్వాత ఈ విద్యార్థులు ప్రతి విషయం కొరకు చాటింగ్ అని కానీ, గేమ్స్ అని కానీ, మిగతా సైట్స్కి వెళ్ళటం కానీ ఎక్కువయ్యి ఆ తర్వాత టీవీస్కి కూడా ఓపెన్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, నేర ప్రవృత్తి అనేది పెరుగుకుంటా పోతుంది. మేమేమో టీచర్స్మి ఇవాళ పరిస్థితులు ఎలా వచ్చాయంటే తల్లిదండ్రులు ఎలాంటి ప్రెషర్ ఉందంటే టీచర్స్ మీద, రేపు నేనేమన్నా బెదిరిస్తే ఏమంటాడో పేరెంట్స్ అనే భయాందోళనతో ఉన్నారు. దయచేసి అందరూ కృషి చేస్తే మంచి సమాజాన్ని నిర్మించగలము. వీటన్నిటి నుంచి దూరంగా ఉంచండి పిల్లల్ని. చక్కటి స్కూల్ క్రమశిక్షణ ఉంటేనే సమాజం క్రమశిక్షణ సరిగా ఉంటుంది. దయచేసి దీన్ని గమనించండి. థ్యాంక్ యూ.